వైజాగ్ అనగానే సీ ఫుడ్కే ఫేమస్ కాదు, కాజుకి కూడా చాలా ఫేమస్. కాజు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది తగరపు వలస. సో తగరపు వలసలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఫేమస్ అయిన కాజు అయితే మాత్రం చాలా ఫేమస్ అండి. విజయనగరం వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. శ్రీకాకుళంలో ఎక్కడైతే పంట ఉంటుందన్నమాట, ఆ పంట నుంచి మన వైజాగ్కి వస్తుంది. ఎక్కడి నుంచి చాలా ఏరియాస్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది కాజు. సో కాజుస్లో రెండు రకాలు ఉంటాయి. సో గ్రేడింగ్ చేసిన కాజు, గ్రేడింగ్ చెయ్యని కాజు రెండు టైప్స్ ఉంటాయి అనమాట. పచ్చి కాజు, ఎండబెట్టిన కాజు రెండు టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు సీజన్ ఏంటంటే పచ్చి కాజు సీజన్ అనమాట. సో మనందరికీ తెలిసిన విషయం, కాజులో 2 సీజన్స్ ఉంటాయి. సో ప్లాంట్ని బట్టి సీజన్స్ మారుతూ ఉంటాయి. సో ఈ సీజన్లో అంటే చలికాలంలో వచ్చే జీడిపప్పు అయితే ఇదనమాట. సో చూసుకోవచ్చు మనం క్లియర్గా. సో గ్రేడింగ్ చేసిన జీడిపప్పుకి నార్మల్ జీడిపప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకి లైక్ నెంబర్ 1 నెంబర్ 2 క్వాలిటీ అంటూ ఉంటారు కదా, సో అదనమాట. అండ్ అలానే ఈ జీడిపప్పుకి వచ్చేసరికి పచ్చి జీడిపప్పు అంటారు. దీన్ని రెస్టారెంట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్గా చెప్పాలి అంటే మాత్రం చికెన్ షాప్స్లో కూడా, అంటే మనం చేసుకునే చికెన్ కర్రీస్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. దీన్ని బల్క్గా చూపిస్తాను, ఇటు రండి, ఇటు చూడండి. సో మొత్తం బల్క్ ఇదంతా గ్రేడింగ్ చేయాల్సినవి అనమాట. ఇదంతా ఏంటంటే జీడిపప్పు పిక్క ఉంటుంది కదా, పిక్కని కాల్చి ఒలిచి తీస్తారనమాట. సో కవర్ సీల్ చేసి ఉంచారు. సో దీన్నైతే ఈ జీడిపప్పుని కాయపల్లంగా ఉన్నదాన్ని ఒలిచి కాలుస్తారనమాట. సో బొగ్గులు దాని మీద కాల్చి ఆ జీడిపప్పుని తీస్తారు. తీసేటప్పుడు చాలా కాషియస్గా ఉండాలి, అంటే చాలా తొందరగా కాలిపోతాయి చేతులు. సో గ్లౌజెస్ వేసుకొని మీకు ఆ మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో దాన్ని ఇట్లా తీస్తారనమాట. సో ఇవన్నీ అలా వచ్చినాయి, ఎందుకంటే సీజన్కి 2 ప్లాంట్స్ అని మీకు చెప్పాను కదా, ఇది సీజన్ 2 అనమాట. సీజన్కి సెకండ్ టైం వచ్చే కాజు అనమాట. దీనికి చాలా పెద్ద స్టోరీయే ఉందండి నిజం చెప్పాలంటే. మ్యాక్సిమం రెస్టారెంట్స్లోని కొన్ని రెస్టారెంట్స్ ఈ టైప్ ఆఫ్ జీడిపప్పు తీసుకెళ్తారు. అండ్ ప్రైస్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. గ్రేడ్ 1 జీడిపప్పు ఏంటంటే కేజీ 640, 740, 840 అలా, అంటే జీడిపప్పు పరంగా చెప్పాలంటే 800 వరకు పలుకుతుంది. కానీ దీని కాస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయగలమా మనం? 230 నుంచి స్టార్ట్ అవుతున్నా, 250, 300 ఇస్ ద లాస్ట్ ఫర్ దిస్ అనమాట. 300 కేజీ జీడిపప్పు 300. అంటే వేరియేషన్ చూసారా దానికి దీనికి ఎంత తేడో. అదేంటంటే రోస్ట్ చేసిన తర్వాత, ఎండబెట్టిన తర్వాత ద పర్ఫెక్ట్ మనకి వస్తున్న కాజు షేప్లు అనమాట. మీకు చూపిస్తాను. సో కాజు ఎలా ఉంటుందో మొత్తానికి మనం చూపించుకున్నట్టుగా 2 షేప్స్ ఆఫ్ కరెక్ట్గా కాజు ఉంటుంది. దానికి ఇలా కాదనమాట, బద్ద రూపంలో వచ్చేస్తుంది. అంటే ఒక కాజుని 2 భాగాలు చేస్తే బద్ద ఎలా ఉంటుందో అలా. మీకు ఇప్పుడు చూపించా కదా, ఇదిగోండి. సో కొంచెం విరిగిపోయినట్టు అట్లా ఉంటుందన్నమాట. బట్ ఎనీవే కాజులో ఏదైనా కాజుయే కదండి, టేస్ట్లో మారదంటే ఎస్ మీరు కరెక్టే. కాజులో ఏదైనా కాజు ఒకటే, టేస్ట్ అనేది మారదు. నిజం చెప్పాలంటే ఆ కాజు కంటే దీనికే ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా తీస్తారు. సో పచ్చిదనం దానికి అలా ఉంటుంది, అంటే కాలుస్తారు కానీ ఎంతో కొంత పచ్చిదనం ఉండిపోవడం వల్ల కర్రీస్లో యాడ్ చేసిన చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో దానికి విశాఖపట్నంలో ఉన్న తగరపు వలసకైతే ఖచ్చితంగా చాలామంది వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ షాప్లో కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి, చూద్దాం రండి. సో మనకి ఫామ్ నుంచి వచ్చే జీడిపప్పు ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది, చూపించాలండి, ఇదిగోండి ఇలా ఉంటుంది. సో దీన్ని కాల్చి, అంటే నార్మల్ మనం ఎలా కాలుస్తాం అలాగే కాలుస్తారనమాట. కాల్చి దీన్ని విడదీస్తే జీడిపప్పు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో దీన్ని డ్రై రోస్ట్ చేసి గ్రేడ్ 1 గ్రేడ్ 2 కింద మార్చుతారనమాట. సో కేజీ మనకి రేటు 650, 700 వరకు పలుకుతుందంట ఈ రేటు. అండ్ అలానే మనతో పాటు ఆంటీ ఉన్నారు. సో ఆవిడని మరిన్ని ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే ఒకసారి రేట్లు ఎలా పలుకుతున్నాయి అంటే జీడిపప్పుది? కొండ కాల్చిన జీడిపప్పు చాలా ప్రత్యేకత. ఇది కేజీ 600 మేడం, ఫైనల్ రేట్. కుండ కాల్చిన జీడిపప్పు అంటే ఏంటి? ఇది కొండలో కాల్చి కొట్టి చేస్తారు మేడం. నార్మల్గా జీడిపప్పు కాల్చేస్తారు కదా, బొగ్గుల మీద కాల్చి తీసేస్తారు, కానీ దీంట్లో కుండలో కాలుస్తారు. దీన్ని కాలుస్తారు, కొండలో కాల్చిన తర్వాత దాన్ని కొట్టిన తర్వాత ఇది గేడింగ్ చేసి ఏమైనా కుళ్ళు గట్టు ఉంటే ప్రత్యేకంగా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని పప్పుల కన్నా ఈ పప్పు టేస్ట్గా ఉంటుంది. అంటే నార్మల్గా కాల్చిన పప్పు కంటే దీనికి టేస్ట్, అంటే కుండ యొక్క ఫ్లేవర్ వస్తుంది ఏంటి? జీడిపప్పు టేస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇది తొక్క తీసుకొని తింటుంటే అదో టేస్ట్గా ఉంటుంది. ఇది మేడం తొక్క తీసి ఇచ్చారు చూడండి. మనం రోస్ట్ చేసాక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా, ఇదిగోండి ఇలాగంటే ఊడిపోతుంది. సో జస్ట్ ఇలా అంటే ఊడిపోతుంది. బాగుంది. గ్రేడింగ్ చేసి ఓవెన్లో పెడితే
ఇంకా టేస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. దీన్ని తీసుకెళ్ళి గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ చేసి బద్ద కుళ్ళు ఏమున్నా చేసి మరోసారి కొండలో కాలుస్తాం. మళ్ళీ కుండలో కాలుస్తాం. కాల్చిన తర్వాత ఇంకా టేస్ట్ ఎక్కువ పెరుగుతుంది. దీని రేట్ ఎంత పలుకుతుంది ఇప్పుడు? కేజీ 6.40. కేజీ 6.40. సీడ్ ఉన్న ఖర్జూరం తినేదానికంటే సీడ్లెస్ ఖర్జూరం చాలా ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలకు పెట్టేటప్పుడు కూడా అవి ఇస్తూ ఉంటారు. సో ఆ ఖర్జూరం కూడా ఉన్నాయి ఇక్కడ, చూపిస్తారండి. సిటీ చూసారా, అన్ని రకాల కాజు ఉంది, కివీ ఉంది, నెక్స్ట్ ఖర్జూరం, ఇదిగోండి ఖర్జూరం ఉంది, చెర్రీస్, ఫూల్ మక్కన, ఇదిగోండి ఇది పైనాపిల్ ఆంటీ, ఇది పైనాపిల్ అంట. పైనాపిల్ అంట అది. ఓకే, ఇదిగోండి ఆమ్లాస్ ఇవి. ఇది స్వీట్ అంట, ఇది సాల్ట్ ఆమ్లా. అన్ని రకాలు ఉన్నాయి. ఇదిగోండి సాల్టెడ్ అండ్ రోస్టెడ్ బాదం మేడం. ఇది డ్రై మ్యాంగో, డ్రై కివీ. మీకు డ్రై కివీ కావాలంటే లైవ్లో బాక్స్ ఉంటాయి అంటే. సో ఇది ఇటు చూడండి, మౌత్ ఫ్రెషనర్స్ ఇవి మనకు అంత అవసరం లేదులేండి. ఇదిగోండి కివీస్, డ్రై కివీ. ఇవి సీజన్స్లో మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి, కానీ అన్ సీజన్లో కూడా తినాలంటే మాత్రం డ్రై కివీ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు డ్రై కివీస్. ఇటు చూస్తే ఆల్ మిక్స్డ్ ఆల్మండ్స్ అనమాట. ప్రిఫర్డ్ ఫర్ నిజం చెప్పాలంటే స్టూడెంట్స్కి చాలా మంచి. హాస్టలర్స్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాల పోర్షన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే. సో ఇప్పుడే వచ్చింది లాట్, ఇదిగోండి ఇప్పుడే వచ్చిందన్నమాట కివి. అండ్ ఇక్కడ భాగ్యలక్ష్మి డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ కూడా సో ఇలాగే ప్యాకేజ్ ద్వారా దొరుకుతుంది అనమాట. అంత స్పెషల్ ఇక్కడ. తగరపవలసి మొత్తానికి చూడాలంటే ఇది చాలా బెస్ట్ షాప్ అని చెప్పుకోవాలి. ఇదైతే ఖర్జూరం, చూసారా. అండ్ ఇంకో విషయం మీకు ఇందాల నుంచి నేను చెప్పాలనుకుంటున్నా. తగరపవలస వచ్చిన ప్రతి ఒక్కరు జీడిపప్పు ఎంతలా కొంటారో మసాలా జీడిపప్పు మాత్రం మిస్ చేయకుండా కొంటారనమాట. అది ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఖచ్చితంగా ఆ మసాలాలోనే ఏదో టేస్ట్ ఉంది. సో ఇక్కడ ప్యాక్ చేసి ఉంచారు, చూపిస్తూ ఉండండి. అంటే ఇది ఒకసారి ఓపెన్ చేసేసండి. ఇదన్నమాట. దీనికి ఏదో తెలియని డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. అది మామూలుగా మనం ఇంట్లో చేసేస్తూ అనుకుంటాం కానీ చెయ్యలేము. ఆ టేస్ట్ ఖచ్చితంగా ఇక్కడ మాత్రం దొరుకుతుంది. కాస్ట్ ఎంత ఉంటుందా ఆంటీ? కాస్ట్ కేజీ 800 మేడం. ఓపెన్ చేసిగానే ఆ స్మెల్ అరోమా అలా కొడుతుందన్నమాట. సో ఇదైతే బయట 800, భాగ్యలక్ష్మి షాప్లో మాత్రం కేజీ, అంటే మన హిట్ వ్యూవర్స్ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చి తీసుకున్నా కూడా 700కి ఇస్తారంట కేజీ. సో దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టరండి. నార్మల్ జీడిపప్పుని వదులుతారేమో కానీ దీన్ని మాత్రం అస్సలు వదలరు. ఎందుకంటే నేను ట్రై చేస్తున్నా తిందాం అని చెప్పి. అంకుల్ ఎప్పుడైతే తిరుగుతారని చూస్తున్నా. జీడిపప్పు తినాలని ఉంటుంది, తింటే లావ్ అయిపోతాయేమో భయం. అంత బాగుంటుంది, చాలా బాగుంది. ఇంకోటి చూపిస్తారండి. సో అంకుల్ మనకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఏదో ఇస్తున్నారు. ఇగోండి పంకిన్ సీడ్స్, నెక్స్ట్ ఓట్స్లో ఏంటి అంకుల్ ఇవి? బ్రేక్ఫాస్ట్ పంచ్ అంటే ఇప్పుడు కాలేజీలోని చిన్నపిల్లలకి ఇన్ టైంలో ఒకేసారి ఇచ్చేయాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ పంచ్ అనేది చాలా ఉపయోగపడతాయి. ఇందులో మొత్తం 35 రకాల డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్ అవుతాయి. అందులో సీడ్స్ ఇది పావు కేజీ వచ్చేసి 200 రూపీస్ మేడం. మన దగ్గర ఏంటంటే మకానా కూడా దొరుకుతుంది మేడం. పూల్ మకానా దొరుకుతుంది. ఇదేంటంటే తామర పూల గింజల్ని రోస్ట్ చేస్తే ఇవి వస్తాయి అన్నమాట. ఇవేంటంటే ప్రతిరోజు పిల్లలకి ఈ స్నాక్స్కి బదులుగా ఆలు దుంప అంటే లేసు కురుకుర బదులుగా ఇవి ఇస్తే విటమిన్స్ దొరుకుతాయి. దీనివల్ల వాళ్ళ తాలూకు కోరికలు కూడా తీరుతాయి. అయితే చాట్ మసాలా, ఇప్పుడు లయస్ కురుకురే అనుకోండి, చాట్ మసాలా ఎక్కువ మిక్స్ చేస్తారు. అది చాట్ మసాలా అనేది గరం మసాలాతో తయారు చేసినవి కాదు. చాట్ మసాలా యూజ్ చేసి తింటే పిల్లలకి జ్వరాలు, దగ్గు, కడుపు నొప్పి వస్తాయి. ఇవి చాట్ మసాలా కాదు, ప్యూర్ ఆర్గానిక్ మన అది కేరళ దొరికే గరం మసాలాతో చేసే గరం మసాలా ఇందులో యూజ్ చేస్తారు అన్నమాట. అందువల్ల ఇది రోస్టెడ్ అండ్
స్పైసీ. ప్లెయిన్ కూడా ఉంటాయి, పచ్చి కూడా మా దగ్గర దొరుకుతాయి. అంకుల్ నాకు ఒక డౌట్, జనరల్గా జీడిపప్పు ఇప్పుడు నేను చెప్పినట్టు జీడిపప్పు తింటే లావ్ అయిపోతామని చెప్పేసి అందరికి ఒక అపోహ అయితే ఉంటుంది నిజం చెప్పాలంటే. కానీ మీరు యాజ్ అమ్ముతారు కాబట్టి మీకు తెలిసిన నాలెడ్జ్ చెప్పేసండి. అంటే మీరు చెప్పింది రైటే అవ్వచ్చు, ప్రతిది కూడా అమితంగా తింటే లావ్ అయిపోతారు. ప్రేమతో రోజు కొంచెం కొంచెంగా తిన్నారనుకో అది ఏమీ లావ్ అవ్వరు. జీడిపప్పు తినడం వల్ల జింక్ విటమిన్ వస్తుంది అన్నమాట. ఈ జింక్ విటమిన్ మన ఒంట్లోని కిడ్నీ ఫంక్షన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జీడిపప్పు అది కూడా రోజుకి 10 పీసెస్ నుంచి 20 పీసెసే తినాలి, అంతకు మించి తినకూడదు. తినవల్ల ఇప్పుడు అధిక తింటే అనారోగ్యం అంటారు. ఆరోగ్యం అంతే కదా, ఆరోగ్యం కావాలంటే లిమిట్లో తినాలి. ఇప్పుడు ఒంట్లో బాగాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ట్యాబ్లెట్స్ అన్నీ 10 రోజులు రాస్తారు, 2 రోజులు వేసేస్తే జ్వరం తగ్గుతుంది, ఎక్కువ అవుతుంది, నెక్స్ట్ ఏదో ఒకటి జరుగుతుంది. అలాగే ప్రతిది కూడా లిమిట్లో తినాలి. మన దగ్గర హెల్త్కి సంబంధించిన ఐటమ్ అయితే ఇంకొక ఐటమ్ ఉంది మేడం, అంటే ఇది హెల్తీ ఫుడ్ మాట. ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా సీడ్ మిక్స్, ఇది ఇలాగా అంటే ఇలా డైరెక్ట్ తినే పిల్లలు ఇలా చూస్తే తినడానికి కొంచెం ఇష్టపడరు. అదనుకోండి ఇవనుకోండి చెక్కి మాట, బెల్లం ప్యూర్ ఆర్గానిక్ బెల్లంతో చేసిన చెక్కి, వాళ్ళకి చాక్లెట్లు తినేట్టుగా తినిపించవచ్చు. ఇవ్వండి, చాలా బాగుంటుంది, హెల్తీ చెక్కి. టోటల్ ఇందులో గుమ్మడి గింజలు, అవిసె గింజలు, షియా సీడ్స్, నెక్స్ట్ నువ్వులు, పలుకులు అన్నీ ఆర్గానిక్, అంటే పూర్తిగా అన్నీ గ్లూకోజ్ ఉండదు, విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి పిల్లలు తినే అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ స్నాక్స్ ఎనీ టైం విషయంలోనే తినచ్చు. ఇప్పుడు మన ఈ దగ్గర ఇది ఒకటనే కాదు, చాలా రకాలు డ్రై ఐటమ్ అయితే ప్రతిది కూడా డ్రై ఐటమ్ మన దగ్గర అవైలబుల్ దొరుకుతాయి. డ్రై పైనాపిల్, డ్రై కివి, డ్రై స్ట్రాబెర్రీ, డ్రై బ్లూబెర్రీ. ప్రెజెంట్ అంటే క్రాప్ టైము కాదు మేడం, అందువల్ల ఫ్రెష్ లేదు, అంటే డ్రై ఐటమ్ ఫ్రెష్ లేదనేసి తెప్పించలేదు. మన దగ్గర బ్లాక్ ఫ్లమ్ ఉంటుంది, ఆఫ్రికన్ నేరేడ్ పళ్ళు అన్నమాట, అవి చాలా బాగుంటాయి. అదిగోండి అక్కడ ఉన్నాయి బ్లాక్ ఫ్లమ్, ఆఫ్రికన్ నేరేడ్ పళ్ళు. మన దగ్గర అరకు తేనె, ఒరిజినల్ అరకు తేనె దొరుకుతుంది మేడం. ఒరిజినల్ చెర్రీ ఇప్పుడు ఇది బ్లాక్ ఫ్లమ్, ఆఫ్రికన్ నేరేడ్ పళ్ళు. ఇవి షుగర్ పేషెంట్లకి, బ్లడ్ పెరగాలన్నా, గర్భిణీ స్త్రీలకి కానీ ఎనీవన్ బాడీలోని బ్లడ్ తక్కువ ఉందంటే బ్లాక్ ఫ్లమ్ తింటే చాలా పెరుగుతుంది. ఓపెన్ చేయొచ్చు మేడం. ఆఫ్రికన్ నేరేడ్ పండు అంట, మన నేరేడ్ పండుకి డిఫరెంట్గా ఉంది. ఇది ఏంటంటే వరుసగా ఉంటాయి నేరేడి, ఇవి ఇక టేస్ట్ అనేది ఇంకా ఒకటి తింటే ఇంకో 10 తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. ఇది 400 గ్రామ్ బాక్స్ వచ్చేసి 380 రూపీస్. మన యూజర్స్ ఎవరు వచ్చినా 320కి ఇస్తాం. ఆఫ్రికన్ నేరేడ్ పళ్ళు అండి చెప్తున్నారు కదా. సో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న, షుగర్ పేషెంట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుందంట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మనం చాలా ఎక్కువ ట్రై చేస్తాం, మెడిసిన్ బదులు ఇవి ట్రై చేస్తే సో మనకి మన మీద కంట్రోల్ ఉంటుంది, అండ్ మెడిసిన్ యూజ్ చేసామనేది ఇది కూడా మనకి పోతుంది. ఇది తాండ్ర మేడం, 365 రోజులు మా దగ్గర దొరుకుతుంది. ఈ తాండ్ర షుగర్ పేషెంట్లకి బ్లడ్ని శుభ్రం చేయడానికి తాండ్ర బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొంతమంది హెవీ షుగర్ ఉండి వాళ్ళది తాండ్ర తినాలి, బెల్లం కలిపి తినాలంటే ఇది ఇందులో బెల్లం అసలు ఉండదు, కానీ ఇది చిన్న చేదుగా ఉంటాయి, కానీ ఒంటికి చాలా మంచిది. బ్లడ్ని బాగా ఉత్పత్తి చేస్తుంది, బ్లడ్ని శుభ్రం చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది, చాలా మంచిది మాట ఇది. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే చెర్రీస్ అంటారు ఇవి. ఈ చెర్రీస్ ఏంటంటే కరోడాకాయ అన్నమాట. ఈ వాక్కాయల్ని గంటు పెట్టేసి పందరపాకంలో నానబెట్టినవి. ఇవి తినడం వల్ల పిల్లలకి అనారోగ్యం తప్పించి ఆరోగ్యం కాదు. ఇది ఒరిజినల్. చాలా మంది ఇవి పడేస్తారండి, తినరు అసలు, చాలా తినేస్తారు. ఈ బాక్సులు అయిపోతాయి రోజుకి. మా దగ్గర సేల్ ఇవి ఒరిజినల్ డ్రై చెర్రీస్ మాట. ఇవి తినడం వల్ల ఆరోగ్యం ప్లస్కి పిల్లలకి ఆనందంగా ఉంటుంది, బ్లడ్ పెరుగుతుంది. ఇది ఒరిజినల్ డ్రై చెర్రీసా? చూద్దాం ఒకసారి ఓపెన్ చేయండి. ఒరిజినల్ డ్రై చెర్రీస్ టేస్ట్ చేయండి మేడం. వాక్కాయల అంటే దీని డిఫరెంట్ టేస్ట్ అండి, ఈజీగా తెలుస్తుంది. దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంది, దీని టేస్ట్ ఇది ఏంటంటే జనరల్గా మనం తింటూ ఉంటాం ఈ చెర్రీస్ని కదా, ఫ్రూట్స్లో కానీ నెక్స్ట్ సలాడ్స్లో ఎక్కువగా ఇవి తీసుకుంటూ ఉంటాం. లైక్ సలాడ్స్ అంటే
లైక్ మిక్స్డ్ ఐస్ క్రీమ్స్లో వేస్తుంటారు కదా, అలాంటి తీసుకుంటాం. కానీ ఇది జనరల్గా మనకి ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి కదా అంకుల్, సో ఇక్కడ కూడా అమ్ముతుంది. దీని కాస్ట్ ఎంత? ఇది 400 గ్రామ్ మేడం, 320 రూపీస్ ఎంఆర్పి, కానీ మనకి 240కి ఇస్తాం. ఎవరికి కావాలని 240కి ఇస్తాం హోల్సేల్. మీకు ఇది 100 గ్రామ్ బయట 100 రూపీస్, మన దగ్గర 1 kg 600, చాలా తక్కువ రేటు ఉండే. మనది హోల్సేల్ అండ్ రిటైల్. మా నెంబర్ ఫోన్ చేస్తే ఏ ఏరియా కావాలన్నా కొరియర్ చేస్తాం, ట్రాన్స్పోర్టింగ్ కావాలంటే ట్రాన్స్పోర్టింగ్ ఉన్నది. ప్రతి ఐటమ్, ఎనీ ఐటమ్ మనది. స్పెషల్గా చెప్పాలంటే క్యాజువల్ ఐటమ్ అనేది చాలా హెవీగా బల్క్గా ఉంటుంది. మా షాప్ ప్రత్యేకత, తగరవలసి ప్రత్యేకత అయితే కొండకాల్పు జీడిపప్పు, సెకండ్ వైట్ జీడిపప్పు. ఈ ఒక్కటే తగరవలసిలోని ప్రతి సంవత్సరం దొరికేవి. కాబట్టి గొత్తి 10 సంవత్సరాల నుంచి డ్రై ఫ్రూట్స్ బాగా ఎక్కువగా, వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ సేల్ చేస్తాం. అంటే తగర పులుసు అనేది జీడిపప్పుకి చాలా ఫేమస్. సో మీరు కుండ కాల్చిన జీడిపప్పు ఫేమస్ అని బయట బోర్డు మీద పెట్టారు. ఈ వైట్ జీడిపప్పుకి కుండ కాల్చిన జీడిపప్పుకి తేడా ఏంటి అంకుల్? కొండకాల్పు జీడిపప్పు అంటే డైరెక్ట్ కొండలోని అగ్గి మీద కుండ పెట్టి పిక్కల్ని బాగా రోస్ట్ చేసి పగలగొట్టి దాన్ని డైరెక్ట్ సేల్ చేసేయడం. అదేంటంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది, చాలా ఫ్యాట్ తక్కువ ఉంటుంది. అది డైరెక్ట్ హీట్ చేసేవచ్చు. ఇంకా తొక్క తీసుకొని డైరెక్ట్ తినడమే. దాంట్లో ఇప్పుడు గొత్తి సంవత్సరం నుంచి తొక్క తీసిన పప్పు కూడా మేము అమ్ముతున్నాం, అదే కొండకాలుపు. అది ఇది రోస్టింగ్ పద్ధతి. అదే బాయిలింగ్కి వెళ్ళినప్పటికీ బాయిలింగ్లో కూడా రోస్టింగ్, డ్రమ్ రోస్ట్ ఉంటుంది, మెషిన్ మీద బాయిలింగ్ డ్రైయర్స్ ఉంటాయి. అయితే ఈ 2 పద్ధతిలోని రోస్టింగ్ పద్ధతి అంటే పలాసలు ఇప్పుడు ప్రజెంట్ లేదు, పొల్యూషన్ ప్రాబ్లం వల్ల తీసేశారు. ఈ బాయిలింగ్ పద్ధతి ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉందన్నమాట. ఈ బాయిలింగ్ పద్ధతికి రోస్టింగ్, ఈ కొండకాల్పు జీడిపప్పుకి చాలా వేరియేషన్. ఇదైతే డైరెక్ట్ తినడానికి, అదే బాయిలింగ్ పప్పు అయితే వంటలు వేయడానికి, రోస్ట్ చేసుకొని మసాలా పెట్టుకోవడానికి, రోస్ట్ చేసి తినడానికి. డైరెక్ట్ తింటే కమన్ చేస్తుంది. లేదు పచ్చి జీడిపప్పు కూడా తినచ్చు, ఈ వైట్ని కూడా నైట్ నానబెట్టి మార్నింగ్ తింటే మంచిది. ఈ రెస్టారెంట్స్లో ఎక్కువగా తీసుకెళ్ళేది వైట్ జీడిపప్పే కదా? రెస్టారెంట్లో తీసుకెళ్ళి వైట్ జీడిపప్పు తీసుకెళ్తారు, దాన్నే యూజ్ చేయడం అవుతుంది. కాల్చిన పప్పుని కుకింగ్ పర్పస్ యూజ్ చేయడం కావద్దు. తొక్క తీసింది చాలామంది, నాకు తెలిసిన కస్టమర్లోని 1 or 2% కస్టమర్లు కాల్చిన పప్పుని కుకింగ్లో కూడా వాడతారు. ఏమంటే వాళ్ళకి కాల్చింది అయితే ఫ్యాట్ తక్కువ ఉంటుంది, అది వాడడం వల్ల మంచిదే, ఎంత యూజ్ చేసినా ప్రాబ్లం లేదని. అండ్ మొదటి నుంచి ఉన్నదే ఏమంటే దీనికి టెస్టింగ్ చేసిన దాంట్లో సుమారు ఒక 13% ఫ్యాట్ ఉందంటే ఇందులో 5 నుంచి 6% ఫ్యాట్ ఉంటుంది కాల్చిన పప్పులో. అండ్ మ్యాక్సిమం మీకు 3 వెరైటీస్ అంటే 3 భాగాలు చేసామంటే ఫ్యాట్ని 2 భాగాలు అంతే పోతుంది ఉంటుంది. ఆ భాగం కూడా కనీసం మనిషి తినాల్సిందే, అది కూడా అంటే ఇంకా రోస్ట్ అయింది అనుకోండి, ఆ విటమిన్స్ కూడా గాల్లోకి ఎగిరిపోతాయి. లైట్ రోస్ట్ అయితేనే బాగుంటుంది, హెవీ రోస్ట్ అయినా బాగుంటుంది. సో చూసారండి, మనం తినే జీడిపప్పులో ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంటుందో 13% ఉంటే కుండ కాల్చిన జీడిపప్పులో జస్ట్ 3 to 5% మాత్రమే ఫ్యాట్ ఉంటుందన్నమాట. సో మనమే ఆలోచించుకోవచ్చు మనం కన్జ్యూమ్ చేసే దాన్ని బట్టి సో ఫ్యాట్ అనేది ఎంత ఫ్రీగా ఉంటుందో. సో ఖచ్చితంగా చిన్నపిల్లలకు పెట్టేవాళ్ళు కానీ లేదంటే అమ్మాయిలు కానీ ఎక్కువగా తింటే ఇప్పుడు నేను అన్నట్టుగా లావైపోతాం అనుకుంటూ ఉంటారు. లేదండి, కుండ కాల్చిన జీడిపప్పు టేస్ట్ ఎంత బాగుంటుందో దాంట్లోనే ఫ్యాట్ కంటెంట్ కూడా అంతే తక్కువ ఉంటుందంట. సో ఎవరైనా సరే తినాలి అంటే మాత్రం మ్యాక్సిమం ప్రిఫర్ చేయడానికి కుండ కాల్చిన జీడిపప్పు తీసుకెళ్ళండి. సో దట్ మీరు హెల్తీగా ఉంటారు, ఎంత తీసుకున్నా కన్జ్యూమ్ చేసుకున్నా కొంచెం ఫ్యాట్ రాకుండా ఉంటుందన్నమాట. సో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, చూసేసేయండి ఒకసారి. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా, ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే. ముందు కంటే పెరిగిన మరింత హీట్, రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్. ఇదంతా ఓకే, కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు? సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళుతుంది మీ హిట్ టీవీ. త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్.